జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగ్నిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. బుద్ధిర్బలమిషోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యమాకుడత్వం చ అనుమతు స్మరణాద్భవేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆగస్టు నెల కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా రవి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి రవి ఆగస్టు 16 వరకు లగ్నంలోను, ఆగస్టు 16 నుంచి 31 వరకు ద్వితీయంలోను సంచారం చేస్తున్నాడు. ఈ రెండు స్థానాల్లో సంచారం అశుభ ఫలితాలే కలుగుతాయి. అధికంగా కోపం రావడం, ఆందోళనకు గురి కావడం, అకాల భోజనము, బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం, తొందరగా అలసిపోవడం, వాగ్దోషాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో గొడవలు కావడం, కంటికి సంబంధించిన వ్యాధులు రావడం, ఆదాయం తక్కువగా ఉండడం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఇతరులచే మోసగించబడడం, బంధువులతో మిత్రులతో గొడవలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. లగ్నాధిపతికి రవి మిత్రుడు కావడం వల్ల ఇందులో అతి తక్కువగా అశుభ ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారి కుజుడు తృతీయంలో సంచరిస్తున్నాడు. పాపగ్రహమైన రవి, కుజ, శని, రాహు, కేతువులు గోచారిత్య తృతీయ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలను కలిగజేస్తారు. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఓర్పు పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శారీరక బలం అనేది పెరుగుతుంది. సోదరుల సహకారం అనేది లభిస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు అనేవి చేస్తారు. ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి బుధుడు జన్మ లగ్నంలో సంచరిస్తున్నాడు. జన్మ రాశిలో సంచరించే బుధుడు అశుభ ఫలదాత. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మనస్సు అనేది స్థిరంగా ఉండదు. బుద్ధి మాధ్యం అనేది ఏర్పడుతుంది. చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రాకపోవచ్చు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. మోసపూరిత ఆలోచనలు వస్తాయి. చెడ్డవారితో స్నేహం అనేది చేస్తారు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో శుభగ్రహం అయిన గురుడు యొక్క సంచారం వల్ల కొంత చెడు ఫలితాలే కలుగుతాయి. అవేమిటంటే శుభకార్యాలకై చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలించవు. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. గృహ నిర్మాణ పనులు కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. మనోవ్యధకు గురి అవుతారు. నిద్రాభంగం అనేది ఏర్పడుతుంది. సరైన సౌఖ్యం అనేది ఉండదు. బంధనము, పీడా విముక్తి అనేది లభిస్తుంది. అంటే కొన్ని చెడు వార్తలు వినవలసి ఉంటుంది. నేత్ర సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. అధికార నాశనం అంటే అధికారం అనేది లేకపోవడం, ఉద్యోగంలో కూడా వ్యాపారంలో కానీ నష్టాలు ఏర్పడడం, సరైన ఆలోచన రాకపోవడం, దేహ సౌఖ్యం అనేది లోపించడం, తొందరగా అలసిపోవడము, వాదనలో ఓడిపోవడము, విదేశీ ప్రయత్నాలు అనుకూలించకపోవడము, అన్ని విధాలుగా ఖర్చులు, కలత్రానికి అనారోగ్య సమస్యకు, భార్యకు అనారోగ్య సమస్యలు రావడము, సౌఖ్య లోపం రావడము, పుణ్యక్షేత్రాలు సందర్శన చేయడము,
వాటికే డబ్బులు ఖర్చు చేయడం లాంటివి జరుగుతాయి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. 12వ స్థానంలో సంచరించే శుక్రుడు శుభ ఫలదాత. శుక్రుడు అధిక స్థానంలో శుభ ఫలితాలు కలిగజేస్తాడు. అంటే 6, 7, 10 స్థానాల్లో తప్పిస్తే మిగిలిన 9 స్థానాల్లో శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అన్ని రకాల సుఖాలను అనుభవిస్తారు. బంధువులతోనూ, స్నేహితులతోనూ, మిత్రులతోనూ ఆనందంగా గడుపుతారు. కష్టాలు ఇబ్బందులు ఏమన్నా ఉంటే అన్నీ కూడా తొలగిపోతాయి. వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటారు. ఎక్కువగా విదేశీ అంటే విహారయాత్రలు చేస్తారు. వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. తర్వాత శని యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచరించే శని అశుభ ఫలితాలనే కలిగజేస్తాడు. భాగ్యం అంటే పితృస్థానం. అంటే ఇందులో శని సంచారం వల్ల తండ్రితో కానీ, తండ్రి సమానులతో కానీ గొడవలు జరిగే అవకాశం అనేది ఉంది. విదేశీ ప్రయాణాలు అంతగా అనుకూలించవు. ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏది కూడా కలిసి రాదు. మర్యాదకు గౌరవభంగం అనేది జరుగుతుంటుంది. దుష్టుల యొక్క సహవాసం చేయవలసి ఉంటుంది, చేస్తారు. శుభకార్యాలు అనేవి ఆగిపోతాయి. అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రావలసిన ధనము రాకుండా పోతుంది. కింద పనిచేసే సేవకులతో ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రకాల తీర్థయాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. వాటికే డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు. ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సంతాన విషయంలో కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి రాహు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 8వ స్థానంలో సంచరించే రాహువు పాప ఫలదాత. ఇది అష్టమం అనేది పాపస్థానం అయినా కూడా ఇందులో గోచారిత్యా రాహు సంచరించడం వల్ల కొంత అశుభ ఫలితాలే కలుగుతాయి. కొంచెం ఆయు క్షీణించడము, వ్యాధిగ్రస్తులు కావడము, అనుకోకుండా కొన్ని చెడు వార్తలు వినడం, దుస్సంఘటనలు జరగడము, భోజన సౌఖ్యం సరిగా లేకపోవడము, అధికంగా కోపానికి గురి కావడము, సోదరులకు ఇబ్బందులు కలగడం. అంటే తృతీయ సోదర స్థానం. ఎందుకంటే తృతీయానికి 6వ ఇల్లు అష్టమం కనుక అష్టమాత్ షష్టమాత్ తృతీయం అష్టమం కాబట్టి సోదరులకు కొంచెం ఇబ్బందులు కలగడము, భార్యకు అనారోగ్య సమస్యలు రావడము, శత్రువుల ద్వారా భయము, ప్రభుత్వం మూలకంగా కొన్ని ట్యాక్సులు కట్టవలసి రావడము, ప్రభుత్వంతో కొంచెం ఇబ్బందులు, భయాలు, రుణాలు ఎక్కువగా చేసి రావడం, అనుకోని అప్పులు అనేవి పైన పడడము, దుష్టులతో సాంగత్యం ఏర్పడడము, పాప జీవనము, ప్రమాదాలు కూడా కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి కేతువు ద్వితీయంలో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కేతువు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి. అంటే
కుటుంబంలో కొంచెం గొడవలనేవి జరుగుతూ ఉంటాయి. ధనాదాయం అనేది చాలా ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా వారికి అంటే వారి ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం అనేది సమకూరదు. వాగ్దోషాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాగ్స్థానంలో పాపగ్రహమైన కేతువు యొక్క సంచారం వల్ల వాగ్దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇతరులతో కఠినంగా సంభాషిస్తూ ఉంటారు. దాని ద్వారా ఇతరుల యొక్క సహకారాన్ని పొందలేరు. ఇతరుల సహకారంతో చేయాల్సిన పనులనేవి అలాగే ఉంటాయి. కొన్ని పనులనేవి అలాగే ఆగిపోతూ ఉంటాయి. విద్యలో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మానసికమైన స్థిరత్వం అనేది ఉండదు. ఆలోచనలనేవి పరిపరి విధాలుగా ఉంటాయి. చేసే ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించకపోవచ్చు. జై శ్రీమన్నారాయణ.